హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. అందరూ బాగుండాలని పోలేరమ్మ జాతరలో అందరి గురించి మొక్కుకున్న. జాతర జరిగింది, బిజీగా ఉన్నా, అందుకని ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయినా. మా అత్తయ్య మన రిషికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే దేవుడికి 1000 కళ్ళకుండా కొడతానమ్మా అని మొక్కుకున్నదంట. దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు అవి తీసుకొని వెళ్ళి, ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ రోజు మొలకలు కొబ్బరికాయలు ఎక్కడ కొట్టినా కూడా ఆ దేవుడికే చెల్లుతాయి అన్నమాట. సో మేము దీపం పెట్టేసి తీసుకెళ్ళి అక్కడ కుండ కొట్టేసి వెళ్ళినామన్నమాట దేవుడి దర్శనానికి. మమ్మీ డాడీ వాళ్ళు ముందే బయలుదేరారు. ఫుల్ పబ్లిక్ ఉంటుంది అనమాట. ఇంకా ముందు వెళ్తేనే దేవుని చూడగలము. క్యూ లైన్లో వెళ్ళి చూడాలంటే అస్సలు చూడలేము. చూడండి మా ఊర్లో జాతరకి ఎన్ని ఐటమ్స్. ఇదే మొలక అసలుకి దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం అనమాట. 3 డేస్కి అంత పెద్ద మొలక వస్తుంది. ఇవి గట్టుం కుండలు అనుకుంటా తీసుకెళ్తున్నాడు అనమాట. అంటే దేవుడు కదిలేస్తున్నాడు కదా, అంటే ఊరేగింపుకి వెళ్ళి అంతే అక్కడ నిమజ్జనం అయిపోతాడు దేవుడు. ఇది మా రాజాగారి కోట అనమాట. మన తెలంగాణ సైడ్ మాత్రము గడీలు అంటారు కదా, రాజులు ఉండేదాన్ని. ఇది నగిరి కోట. చూడండి డెకరేషన్ చేసిన దాని మీదనే దేవుడిని పెట్టేసి ఊరేగిస్తారనమాట. ఇంకా బాగా డెకరేషన్ చేసారో చూడండి. మర్చిపోయినా, ఈ పోలేరమ్మ జాతర స్టేట్ ఫెస్టివల్ అయిందనమాట. పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చినారు. ఆయన రాజాగారు అనమాట. మస్తు జాతర, వెంకటగిరి జాతర అంటే అంత జాతర ఇంకెక్కడ లేదు నాకు తెలిసి. చూడండి బుట్ట బొమ్మలు వచ్చినాయి, జోకర్ వచ్చాడు, ఇంకొక పెద్ద బొమ్మ కూడా వచ్చింది. నేను చూసిన, ఇది షూట్ చేయలేకపోయినా. బాగుంది. చూడండి మమ్మీ డాడీ పిన్ని. జాతర అయిపోయింది, అంతా హ్యాపీ. దేవుని కూడా దర్శనం చేసుకున్నాము. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. ఆ దేవుడికి అన్నీ గోల్డ్ ఐటమ్స్, చాలా పవర్ఫుల్ అన్నమాట. పోలేరమ్మ అంటే కనిపిస్తే అంత అదృష్టం ఇంకెవరికి రాదు. చూడండి, కోరుకుంటే వెంటనే వచ్చేస్తాను. అంత మంచి తల్లి. మా మమ్మీ ఊకే ఏందా పీకలు, ఏందో సౌండ్ అంటే కూర్చోబెట్టి పీకలు ముగ్గురు మీద నువ్వు. జై పోలేరే. టోటల్గా ఇట్లా ఉంటుంది మా పోలేరమ్మ.